హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను మీ ముందుకి జ్ఞాపకాలు అనే చిన్న కథను తీసుకొని వచ్చాను. ప్రతి మనిషి జీవితంలో జ్ఞాపకాలు ఉంటాయి. అవి సంతోషాన్ని కలిగించవచ్చు, లేదా బాధను కూడా కలిగించవచ్చు. కానీ మనిషి ముందుకు సాగాలంటే బాధను మాత్రమే గుర్తుపెట్టుకొని బ్రతకడం చాలా కష్టం. అందుకనే తన జీవితంలో జరిగిన మధురమైన జ్ఞాపకాలను తలుచుకుంటూ బ్రతకాలని నిర్ణయానికి వచ్చింది సుమిత్ర. సరే, మనం కథలోకి వెళదాం. జ్ఞాపకాలు. స్కూల్ బస్సు కోసం నిలబడింది సుమిత్ర. బస్సు ఆగిన వెంటనే ఆతృతగా తన కొడుకు చందు ఎప్పుడు వస్తాడా అని చూడసాగింది. కొంతమంది విద్యార్థులు దిగిన తర్వాత చందు కిందకు దిగడం చూసి గబాల్న బస్సు దగ్గరకు వెళ్ళి చేతిలోనున్న లంచ్ పెట్టిన బ్యాగ్ అందుకొని చందు చేయి పట్టుకొని బస్సు స్టెప్స్ నుంచి జాగ్రత్తగా కిందకు దించి వెంటనే వాడి భుజం మీద ఉన్న స్కూల్ బ్యాగ్ను తను భుజానికి వేసుకొని గబాల్న వాడిని ఎత్తుకొని, బాబు వచ్చేసావా అని అందే. వచ్చేసానమ్మా అని గబుక్కున వాళ్ళమ్మని మెడ చుట్టూ చేతులు వేసి గట్టిగా పట్టుకొని, అమ్మ నేను స్కూల్కు పోను అన్నాడు నవ్వుతూ. సరే నాన్న, ముందు మనం ఇంటికి వెళ్దాం అని గబగబా దగ్గరలోనే ఉన్న ఇంటికి బయలుదేరింది సుమిత్ర. ఇంటికి రాగానే చందుని కిందకి దించి ఆ బ్యాగులు 2 తీసుకొని వెళ్ళి, నాన్న ఒక్క నిమిషం ఆగు వస్తాను అని అందే. సరే అమ్మ అన్నాడు. చందుని తీసుకొని బాత్రూంలోకి తీసుకువెళ్ళి స్నానం చేయించి బట్టలు తొడిగి తిరిగి ఎత్తుకొని ముద్దులు పెట్టి, బాబు నీకు ఇష్టమైన స్నాక్ చేశాను అని అందే. అలాగా అని గబుక్కున తల్లి బొగ్గ మీద ముద్దు పెట్టి, అక్కొచ్చిందా అన్నాడు. వస్తారు బాబు అని అందే. అంతలో రానే వచ్చింది రమ్య. గబగబా లోపలికి వచ్చి, ఏంటి అప్పుడే వీడికి స్నాక్స్ పెట్టేస్తున్నావా అని, ఏం చేసావు అని అందే. సుమిత్ర చెప్పగానే, నాకు ఇవి ఇష్టమే ఉండదు, నేను అడిగినది ఎప్పుడు చెయ్యవు, వాడంటేనే నీకు ఇష్టం అని కోపంగా అంది రమ్య. అయ్యో తల్లి, రేపు నీకు ఇష్టమైంది చేస్తాను, నువ్వు వెళ్ళి స్నానం చేసి బట్టలు మార్చుకొని రా అంతే. కోపంగా బ్యాగ్ అక్కడ పడేసి క్యారియర్ తీసుకొచ్చి వంటింట్లో పెట్టి స్నానానికి వెళ్ళింది. అమ్మ నేను స్కూల్కి పోను, నాకు అక్కడికి వెళ్ళడం ఇష్టం లేదు, నేను నీ దగ్గరే ఉంటాను, నువ్వంటేనే నాకు ఇష్టం అన్నాడు స్నాక్స్ తింటూ. చిన్నగా నవ్వింది. నా దగ్గర ఉంటే నువ్వు మరి పెద్ద ఉద్యోగం చేయవా అని అంది. పెద్ద ఉద్యోగమా, నాకు వద్దులే, నువ్వంటేనే నాకు ఇష్టం అన్నాడు. ఈసారి పక్కపక్క నవ్వింది. అది కాదు నాన్న, నువ్వు బాగా చదువుకొని పెద్ద ఉద్యోగం చేసి నీకు కార్లంటే బోల్డ్ ఇష్టం కదా, బజార్లోకి వెళ్ళినప్పుడల్లా అది కొను ఇది కొను కారు అని అడుగుతావు కదా, ఆ బొమ్మ కార్లు ఎందుకు, పెద్ద కారు కొనుక్కుందు. కానీ నువ్వు చదువుకొని మంచి ఉద్యోగం చేసేవనుకో, నువ్వు అప్పుడు కారు కొనుక్కోవచ్చు, నువ్వే డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అని అంతే. ఒక్క నిమిషం ఆలోచనలో పడ్డాడు. అప్పటికే రమ్య వచ్చేసి కోపంగా తల్లివైపు చూసింది. ఇదిగో అందే. ఏంటి మళ్ళీ మురికిలే చేసావు, నేను అడిగాను కదా నీకు, నేను స్కూల్ నుంచి వచ్చేటప్పటికి గులాబ్ జామ్ చేసి ఉంచు, నాకు అవి చాలా ఇష్టం అని అని అంది కోపంగా రమ్య. సరే తల్లి, రేపు చేస్తానని చెప్పాను కదా అని అందే. మరి ఎందుకు ఈరోజు వాడికి ఇష్టమైంది చేసావు అని అందే. వాడికి ఇష్టమైందని కాదు, ఇంట్లో పిండి ఉంది అందుకు చేశాను, ఇంట్లో గులాబ్ జామ్ ప్యాకెట్ లేదు అందుకు చేయలేదు, సరేనా అందే. ఇష్టం లేకపోయినా తల్లి మాటకు జవాబు చెప్పకుండా అక్కడి నుంచి ఆ మురుకులు ఉన్న ప్లేట్ తీసుకొని హాల్లోకి వెళ్ళిపోయింది. ఇద్దరితో హోంవర్క్ చేయించి బుక్స్ తిరిగి బ్యాగ్లో పెట్టేసి కాసేపు టీవీ చూసుకోండి అని అంది సుమిత్ర. అమ్మా అని గబాలను వచ్చి తల్లి ఒడిలో కూర్చొని మెడ చుట్టూ చేతులు వేసి, అమ్మ నువ్వంటే నాకు చాలా ఇష్టం అన్నాడు చందు. చిన్నగా నవ్వింది.
ఏ నీకే నా ఇష్టం, నాకు అమ్మంటే బోల్డ్ ఇష్టం అని అంది రమ్య. కాదు, నీకన్నా నాకే అమ్మంటే ఎక్కువ ఇష్టం అన్నాడు. గబా గబా దగ్గరికి వచ్చి సుమిత్ర ఒడిలో ఉన్నవాడిని గబాలను లాగేసి తను కూర్చొని, నువ్వు అలా కూర్చో, నేను అమ్మోళ్ళలో కూర్చుంటాను అని తల్లిని గట్టిగా కౌగిలించుకొని అమ్మంటే నాకే బోల్డ్ ఇష్టం అని సుమిత్ర బొగ్గ మీద ముద్దు పెట్టింది. చద్దు ముఖం మాడిపోయింది. దగ్గరికి వచ్చి రమ్య చెయ్యి పట్టుకొని గట్టిగా లాగుతూ ఏడుస్తూ, నువ్వు లే, అమ్మ నాది, చెప్పమ్మా, అమ్మ నాది కదా, అదే నువ్వు నాకు కావాలి, దానికి కాదు అని అన్నాడు. చంపేస్తానరా నిన్ను, అమ్మ నీదేంటి, నాది, చెప్పమ్మా అని అందే రమ్య. సుమిత్రకి జరుగుతున్నది ఏమిటో అర్థం కాలేదు, కానీ వీళ్ళిద్దరికీ తను కావాలి. అలాంటప్పుడు అమ్మ మంది అని ఎందుకనరు అని తనలో అనుకొని నవ్వుతూ, అమ్మ మీ ఇద్దరిదీను అని అందే. మా ఇద్దరికి వద్దు, నాకు ఒక్కదానికే నువ్వు కావాలి అన్నాడు కోపంగా. ఏ నీకెందుకు కావాలి, అమ్మ నాకే కావాలి, అమ్మ చెప్పు అని అందే. బాగుందర్రా, ఇది ఎక్కడి గొడవ, ఇప్పటి వరకు ఏ పిల్లలు ఇలాగా పోట్లాడుకొని ఉండరు అని అందే. వాళ్ళు అలా పోట్లాడుకుంటూ ఉంటుండగానే చంద్రశేఖర్ అక్కడికి వచ్చాడు. ఏంటి ఇద్దరు పోట్లాడుకుంటున్నారు అని అన్నాడు. ఎందుకా, చెప్తాను వినండి, ఆశ్చర్యపోతారు. అమ్మ నాదంటే నాది అంటున్నారు అని అంటూ ఉండగానే, ఆహా ఈ పోట్లాట ఎప్పుడు ఉన్నదేగా అన్నాడు. కాదు, ఇంకా కొంచెం ముందుకే వెళ్ళిందే, అమ్మ నాకే కావాలి, అమ్మ నా ఒక్కదాంది, నీది కాదు అంటున్నాడు వీడు. అమ్మ నాది నీకు కాదు అని అంటుంది రమ్య. ఇదెలాగండి ఈ గొడవ తీర్చడం అని అంత నవ్వుతూ. ఏంటి వాళ్ళిద్దరికైనా నువ్వు కావాల్సింది, నాకు నువ్వు కావాలి అన్నాడు నవ్వుతూ. కోపంగా భర్త వైపు చూసింది. బాగుందండి, పిల్లి గొడవలాగా ఉంది తీర్పు. సరేలేండి, మీరు వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి రండి, కాఫీ తాగుదురుగానే, అన్నట్లు మురుకులు ఉన్నాయి, తింటారు కదూ మీరు అని అందే. అదేంటమ్మా, నాన్న తనది అంటున్నారు, నువ్వు ఎవ్వరికీ వద్దు, నా ఒక్కదానికే అమ్మవి అని అన్నాడు చందు. చంపేస్తానరా నిన్ను, అమ్మ నాదని చెప్తున్నానా అని అంది రమ్య. ఇప్పుడే చెప్పాను కదమ్మా మీ ఇద్దరికి, మీ ఇద్దరిది కాదు అమ్మ, అమ్మ నాది అని నవ్వుతూ లోపలికి వెళ్ళిపోయాడు. ఇద్దరూ ఆశ్చర్యంగా ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. ఇటువంటి గొడవ ఆ ఇంట్లో అప్పుడప్పుడు జరుగుతూనే ఉంటుంది. వాళ్ళిద్దరికీ ఎందుకు ఇలాంటి ఆలోచన వచ్చిందో తెలియదు, కానీ అమ్మ నాదంటే నాదని అలా అంటూనే ఉంటారు. అలా అన్నప్పుడల్లా సుమిత్ర మనసు గాలిలో తేలిపోతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే, తన చేతిలో ఎవరైనా ₹1,00,00,000 పెట్టినా ఇంత డబ్బా అని సంతోషపడదు, కానీ తన పిల్లలిద్దరూ అమ్మ నాది అమ్మ నాది అంటుంటే పట్టుకోలేనంత సంతోషంగా ఉంటుంది. మరి అంతే కదా, ఏ అమ్మకు మాత్రం ఇంతకన్నా సంతోషాన్ని ఇచ్చేది ఉంటుంది? అందరు అమ్మలాగే తనును, అందుకే అమ్మ స్థానం అంత గొప్పదేమో అని సంతోషంగా తనలో అనుకుంది సుమిత్ర. ఎన్నిసార్లు పిలవాలి సుమిత్రమ్మ, ప్రతిరోజు ఇదే పని అయిపోతుంది నాకు. అందరూ ఎప్పుడు భోజనం పెడతారా అని రెడీగా ఉంటారు, టైం చూసుకొని వాళ్ళు డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చేస్తారు. మీరు మాత్రం 1కి 10 సార్లు పిలిపించుకుంటారు. ఎప్పుడు చూసినా ఆల్బమ్ దగ్గర పెట్టుకొని అలాగ ఫోటోలు చూస్తూ సంతోషపడిపోతుంటారు. అయినా నాకు తెలియక అడుగుతాను, ఎన్నాళ్ళు చూస్తారమ్మా ఆల్బమ్ని? రోజు అదే పనా? ఈ తీరు చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. సరే రండమ్మా త్వరగా భోజనానికి, మళ్ళా సార్ చూశారంటే నన్ను తిడతారు, భోజనానికి ఆవిడని పిలవలేదా అని విసుగ్గా అంది మనమ్మ. గబాల్న చేతిలో ఉన్న ఆల్బమ్ని మడిచి కంగారుగా ఆయమ్మ వైపు చూసి, అయ్యో ఆయమ్మ, నేను చాలా బాధపడుతున్నాను, ఏం చేయమంటావు చెప్పు, నాకు ఈ ఆల్బమే నా జీవితం, ఇదే నా సర్వస్వం, ఇది చూసుకుంటూ ఉంటేనే నేను బ్రతకగలను, 4 అడుగులు వేయగలను
అది చూసుకోకుండా నేను బ్రతికి ఉండలేను ఆయమ్మ అని అంది సుమిత్ర. అప్పటికే కళ్ళ నిండా నీళ్లు నిండాయి. గబగబా కంగారుగా సుమిత్ర దగ్గరికి వచ్చి, అయ్యో అమ్మ, నిన్ను బాధ పెడదామని కాదు, ఎన్నాళ్ళు అలాగ ఆల్బమ్ చూస్తావు? పిచ్చిదాని మళ్ళీ ఒక్కొక్క ఫోటో చూసుకుంటూ పొంగిపోతూ నీలో నువ్వు నవ్వుకుంటూ ఉంటావు. ఒక్కొక్కప్పుడు నాకు భయం వేస్తూ ఉంటుంది, ఈ అమ్మగాని పిచ్చిది అయిపోదు కదా అని. అయినా తల్లి, నువ్వు వచ్చి ఇన్నాళ్ళు అయ్యింది. ఇన్ని సంవత్సరాలలో ఒక్కసారి నీ కొడుకు కూతురు వచ్చారు, ముళ్ళ మీద ఉన్నట్లు ఉన్నారు. కనీసం ఒక గంట కూడా లేరు. ఏదో తప్పదన్నట్లు నీతో మాట్లాడారు అనిపిస్తుంది. నీకు ఇక్కడ అన్నీ బాగానే ఉన్నాయి, దేనికి లోటు లేదు. నువ్వు మా దగ్గరికి వచ్చినా ఇలా కూడా ఉండదు. ఎందుకంటే మా లైఫ్స్ చాలా బిజీ, బోర్ ఫీల్ అవుతావు, అందుకే నేను ఇక్కడ ఉంచేస్తాం అని మీ అమ్మాయి అనగానే నువ్వు కబాలను వెళ్ళి మీ అమ్మాయి చేయి పట్టుకొని, అయ్యో నాకు బోరేయటమ్మా, నా కళ్ళతో మిమ్మల్ని చూసుకుంటే చాలు, నేను మీ దగ్గరికే వచ్చేస్తాను అని చిన్నపిల్లలా బ్రతిమలాడుకున్నావు. వెంటనే మీ అమ్మాయి కోపంతో ఏమందో మర్చిపోయావా? మీ కొడుకు కూడా మీ అమ్మాయిలాగే మాట్లాడాడు. ఆ రోజును నేను ఎప్పటికీ మర్చిపోను. వాళ్ళకి నువ్వు అక్కర్లేదమ్మా, అలాంటప్పుడు నీకెందుకు వాళ్ళు చెప్పు అని బాధగా అంది ఆయమ్మ. ఒక్క నిమిషం అయోమయంగా అటు ఇటు చూసి, అలా అంటావేటాయమ్మ, నా పిల్లలకి నేను కావాలి, వాళ్ళకి నేనంటే పంచ ప్రాణాలు. వాళ్ళు చిన్నతనంలో నా గురించి ఇద్దరు పోట్లాడుకునేవారు. ఎందుకో తెలుసా? అమ్మ నాదంటే నాదని అని కళ్ళ నీళ్లతో అంది. గబగబా 2 అడుగులు వేసి సుమిత్రమ్మ దగ్గరకు వచ్చి అభిమానంగా భుజం మీద చెయ్యి వేసి, పిచ్చి తల్లి, అడ్డాల నాడు బిడ్డలు కానీ గడ్డాలు వచ్చాక నాకు ఇప్పుడు అర్థమయ్యింది. నువ్వు అందుకే కాబోలు ఆ ఆల్బమ్ పట్టుకొని వాళ్ళు ఫోటోలు చూస్తూ నీలో నువ్వు నవ్వుకుంటూ పిచ్చిదానిలా పొంగిపోతుంటావు. ఒక్క మాట చెప్తున్నానమ్మా, ఈరోజు రేపు ప్రతి ఒక్కరి చేతుల్లో ఫోన్లు ఉంటున్నాయి. మరి వాళ్ళకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియదు. రోడ్ల మీద నడుచుకొని వెళ్తున్నా, పని చేసుకుంటున్న వాళ్ళు కూడా అలా ఫోన్లో మాట్లాడుకుంటూనే ఉన్నారు. మరి నీ కొడుకు కూతురు ఎందుకు నీకు ఫోన్లు చెయ్యరు? తప్పదన్నట్లు నెలలో 1-2 సార్లు ఫోన్ చేస్తారు. పోనీ నువ్వంటే వాళ్ళకి అభిమానం, ప్రేమ తల్లిగా ఉందనుకుందాం. అలాంటప్పుడు తీసుకుని వెళ్ళక్కర్లేదు. ఒక్క 5 నిమిషాలు రోజు ఫోన్ చేసి నీతో మాట్లాడవచ్చు కదా. దానికి కూడా టైం లేదంటావా? నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, నా మాట వినమ్మా, నీ డ్యూటీ అయిపోయింది. వాళ్ళని వృద్ధిలోకి తీసుకొచ్చావు, అంతా బాగానే ఉంది. ఇక నువ్వు వాళ్ళ గురించి ఆలోచించుకో. బ్రతికని ఈ 4 రోజులు సంతోషంగా ఉండు. ఆ భగవంతుడు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్ళిపోవడానికి మనందరం రెడీ అయిపోవాలి. నా గురించి చెప్పమంటావా? నాకు ఒకే ఒక్క కొడుకు. తండ్రి తాగుబోతోడై ఇంటిని పట్టించుకోకపోతే నేను ఎన్నో రకాలుగా కష్టపడి వాడిని పెద్ద చదువు చదివించాను. పెద్ద ఉద్యోగం చేస్తున్నాడు. వాడికి ఈరోజు నేను చేదైపోయాను. ఎందుకంటే వాడి స్టేటస్ చాలా మారిపోయింది. నలుగురిలోకి వెళ్ళినప్పుడు నన్ను తల్లిగా చూపించడం వాడికి ఇష్టం లేదు. ఎందుకనుకున్నావు? నేను అంతగా బాగుండను కదమ్మా. అంతేకాదు, చదువురాని ముద్దులా కూడా తెలిసిపోతానంట. ఎక్కడా నాలో డిగ్నిటీ కనిపించడం లేదంట. అందుకని అమ్మ, ఏం అనుకోవద్దు, నువ్వు విడిగా ఉండు. నీకు నేను అప్పుడప్పుడు వచ్చి చూస్తూ ఉంటాను. ఎందుకంటే నా సొసైటీ వేరు, నువ్వు అందులో ఇమడలేవు అన్నాడు. నవ్వాలో ఏడవాలో తెలియలేదమ్మా. తల్లి రూపంలో కూడా వాడు అందం వెతుకుతున్నాడంటే ఇంకా వాడు కొడుకే కాదని నేను ఆ రోజే వదిలేసుకున్నాను. ప్రపంచంలో ఎక్కడైనా సరే తల్లిని అందంగా ఉండాలని చూసిన సంతానం ఎక్కడ ఇప్పటి వరకు నాకు కనిపించలేదమ్మా. తల్లి అందంగా ఉన్నా లేకపోయినా కురుపైనా సరే ఆ పిల్లలకు తల్లి తల్లే. కానీ నా కొడుకు నా రూపం బాగోదంట, నేను డిగ్నిఫైడ్గా కనబడినట, తన స్టేటస్ వేరట. ఇన్ని మాటలు విన్నాక ఇక నాకు వాడెందుకమ్మా, వాడు హ్యాపీగా ఉన్నాడు, అది చాలు అనుకున్నాను. అందుకనే నా మనసుని వేరే విధంగా లగ్నం చెయ్యాలని, పెద్దవాళ్ళకి ఆసరాగా ఉండాలని నేను ఇక్కడికి వచ్చేసాను. ఇక్కడికి వచ్చాక వాడు ఫోన్లు చేయబోతుంటే నేను తిరస్కరిస్తున్నాను. వద్దు బాబు, నేను బాగానే ఉన్నాను, నాకు బాగోలేనప్పుడు నేనే ఫోన్ చేస్తాను, నీ టైంని నాతో వేస్ట్ చేసుకోకు అని అనడంతో
వాడు చక్కగా ఫోన్లు చేయడం కూడా మానేశాడు. కాలం ఇలా ఉందమ్మా. నువ్వెందుకు చెప్పు వాళ్ళ గురించి ఇంకా ఆలోచిస్తావు? వాళ్ళిద్దరికీ నిన్ను తీసుకువెళ్ళడం ఇష్టం లేదు. ఎందుకు అంటే నేను చెప్పక్కర్లేదు అనుకుంటాను, నువ్వు అర్థం చేసుకో. అలాంటప్పుడు ఇంకా ఎందుకు ఆ ఆల్బమ్ పట్టుకొని పిచ్చిదానిలాగా చూస్తుంటావు? అన్నట్లు ఇప్పటి వరకు ఒక్కనాడు కూడా మీ వారి గురించి మాకు చెప్పనే లేదు. ఆయన మంచి మనిషి కాదా? నిన్ను బాగా చూసుకోలేదా? సరదాగా కూడా మీ ఆయన గురించి నాతో ఎప్పుడూ చెప్పలేదు. ఎంతసేపు పిల్లలు పిల్లలు అంటూ ఆ ఆల్బమ్ పట్టుకొని ఉంటావు అని అంది ఆయమ్మ. ఆయన ఆయన చాలా మంచి మనిషి ఆయమ్మ. నా కళ్ళల్లో ఎప్పుడు ఒక కన్నీటి బొట్టును కూడా రాకుండా చూసుకున్నారు. ఆయన నా మనసులో ఇదిగో ఇక్కడే ఉన్నారు. దేవుడిలాంటి భర్త దొరికాడు అని మురిసిపోయాను. కానీ ఆ భగవంతుడు తన దగ్గరికి తీసుకొని వెళ్ళిపోయాడు. ఇక నేను ఆయన గురించి తలుచుకొని రోజంటూ ఉంటుంది అనుకున్నావా? ఆయన ఎప్పుడు నాకు కనబడుతూనే ఉంటారు. ఎక్కడ అనుకున్నావు? కలలో నాతో ఎంతో అభిమానంగా ప్రేమగా మాట్లాడుతూ ఉంటారు. కానీ వీళ్ళు వీళ్ళు నా బిడ్డలు నేను కావాలని పోట్లాడుకునేవారు. అమ్మ నాది అమ్మ నాది అనేవారు. ఆ మాటలు తలంచుకుంటూ శేష జీవితాన్ని గడిపేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే మా ఆయన, నా బిడ్డలు, ఇవే నా జ్ఞాపకాలు. ఆ జ్ఞాపకాలు చాలా అద్భుతంగా ఉంటాయి. నిజం చెప్పాలంటే చక్కెర కన్నా తీపిగా ఉంటాయి. ఆ జ్ఞాపకాలు తలుచుకుంటూ నేను ప్రశాంతంగా పోవాలనుకుంటున్నాను అని ఎక్కి ఎక్కి ఏడవసాగింది సుమిత్ర. నోట మాట రాలేదు ఆయమ్మకి. ఎందుకంటే పాపం ఈ అమ్మ మనసులో ఎంత బాధ దాగి ఉందా? ఆయమ్మ కళ్ళ నిండా నీళ్లు నిండుకున్నాయి.